सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ భరద్వాజమాచార్య యొక్క ఆశీస్సులతో శ్రీ సాయి మాస్టర్ ప్రవచనాల గ్రంథంలోని విషయాలని మనం వివరించుకుంటున్నాం. ప్రవచనము అంటేనే ప్రమాణంతో కూడిన మాట. ఉపన్యాసము అది మామూలుగా దగ్గర కూర్చొని చెప్పే విషయాలు. ఇక్కడ ప్రవచనాల కంటే దానికి ఒక ప్రమాణం ఉండాలి. ఆ ప్రమాణం ఉండే మాటలు మాత్రమే ప్రవచనాలు అంటారు. భరద్వాజ మహర్షి గారు ఎక్కడ ఏ ప్రాంతంలో వెళ్ళినా, ఎక్కడ సందర్శించినా ప్రతి ఒక్క విషయం ఆ సందర్భానుసారంగా చెప్పారు. ఈయన వెళ్ళినప్పుడు ఆ రోజు ఉగాది ఉండొచ్చు. ఉగాది అయినప్పుడు ఉగాది యొక్క పండుగ ప్రాశస్త్యం చెప్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్క పండుగలో కూడా ఒక అర్థమే చూసుకుంటున్నాం, పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నాం. అసలు పండుగల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, పండుగల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే ఆలోచన మనకి ఎప్పుడైనా కలిగిందా? అది ఏ పండుగన కావచ్చు కాక అంటే ఏంటి, ఆ పండుగ భావాన్ని అర్థం చేసి తెలుసుకుంటే అధికమైన ఆనందాన్ని పొందగలం. లేకపోతే బాగుంది అనే భావనే మనకు ఉంటుంది. మనకి ఉగాది అంటున్నాం. ఉగాదిని యుగాది, యుగము ఆరంభము. యుగము ఆరంభం అంటే పాతది నుంచి విడిచిపెట్టి కొత్త దానిలోకి ప్రవేశించడము. కొత్త దానికి ప్రవేశించాలంటే నూతన ఉత్సాహం ఉండాలి. అనేకమైన వ్యక్తుల సపరేట్గా ఉన్న వ్యక్తులంతా కూడా ఒక దగ్గర ఏకీకృతం అవ్వాలి. వినాయక చవితి పండుగ చేసుకుంటున్నారు. అసలు వినాయక చవితి పండుగలను కాంతరార్థం ఏమిటి? అది వినాయక చవితి పండుగ ఉత్సవాలు చేయాలని, గణేష్ ఉత్సవాలు చేయాలని ఎందుకు ప్రేరణ కలిగింది? అక్కడ చేసుకునే వాళ్ళని అడగండి. ఇప్పుడు అక్కడ వీధికి ఒకటి వీధి కూడా పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారయ్యా? ఆ వీధిలో పెడుతున్నప్పుడు మా వీధిలో మాత్రం ఎందుకు పెట్టుకోకూడదు? అసలు గణేష్ ఉత్సవాలకు ఆంతర్యం ఏమిటి అంటే పెద్ద పండుగలకు ఆంతర్యం ఉంటుందండి. ఆంతర్యం ఏమిటి? సంఘటితం కావడం, మనుషుల్లో ఉన్న మనసులతో సంఘటితం కావడం. ఇది ఎవరు ప్రారంభించారు? మీరు చెప్పాలా? ఎవరు ప్రారంభించారు గణేష్ ఉత్సవాలు? మహారాష్ట్ర బాలగంగాధర తిలక్. స్వరాజ్య ఉద్యమం పోరాడేటప్పుడు బ్రిటిష్ పరిపాలన మగ్గుతూ ఉన్నప్పుడు మనందరినీ ఒక సంఘటితం చేయడానికి ఒక వేదిక ఏర్పరచుకోవాలని గణేష్ ఉత్సవాలు ప్రారంభించారు. అప్పుడేమైతే అందరూ కలుస్తున్నాం. కలిసిన తర్వాత మనకేమిటి, మన జన్మ హక్కు ఏమిటి అని ఆ పండుగ అంటే వస్తారు. ఎలా వస్తారండి? అలా మనుషుల్ని సంఘటన చేసే కోసం ప్రారంభమైంది. ఇప్పుడు వినాయక చవితి ఎలా అయింది? మనుషులు సంఘటితం అవుతున్నారా? మనసులు సంఘటితం అవుతున్నారా? ఎవరికి వాడవుతున్నారు అంటే ఏంటి? ఉద్దేశం ఒకటి, కానీ అవగాహన చేసుకుని మరొకటి. అట్లా కాకుండా మన జీవితం కూడా పండుగలోనే మన జీవితం కూడా మనం అనుభవించుకుంటూ ఉండాలండి. అలా అనుభవించుకోకుండా ఏదో నిశ్శబ్దగా జీవితం సాగించుకుంది. ఏదో పండగ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాము అనే భావన ఉండదు. ఉత్సాహంతో చేసుకోగలగాలి ఏ పనైనా కూడా సరే. ఆ ఉత్సాహం నెలకొల్పేది ఉగాది. అది ప్రకృతి మనం నేర్పిస్తుంది. వసంత ఋతువులో ఉగాది స్టార్ట్ అవుతుంది కదండి. ఇప్పటి నుంచే చలికాలం ప్రారంభమవుతుంది. వసంత చలికి ఎలా ఉంటుంది వాతావరణం ఆలోచించండి. అటు చలి లేకుండా, ఇటు ఎండ లేకుండా ప్రకృతి అంతా కూడా పులకిస్తూ పచ్చదనంతో కోకిల గానం వినిపిస్తూ ఉంటే
పచ్చుల కిలకలరావులు వినిపిస్తూ ఉంటే, ఈ ప్రకృతి అంతా కూడా శోభాయమానంగా ఉంటే, ప్రకృతి అంతా శోభాయమానంగా ఉంటే మన మనసు శోభాయమానంగా ఉంటుంది. ప్రకృతి అంతా శోభాయమానంగా ఉండాలంటే అంతటా కూడా ఒకే తత్వాన్ని, ఏకత్వాన్ని, ఆనందాన్ని పొందగలిగితే మాత్రమే శోభాయమానంగా ఉంటుంది. మన దేహంలో అనేక కణాలు ఉన్నాయి, అనేక కణాలు విడివిడిగానే ఉన్నాయి. అవన్నీ కేంద్రీకృతమైతేనే ఆనందం కానీ దుఃఖం కానీ కలుగుతుంది. కేంద్రీకృతం కాకపోతే ఆనందం లేదు, దుఃఖము లేదు, ద్వేషము లేదు, అసూయ లేదు. ఆయా కణాలు అలా కేంద్రీకృతం అవ్వాలి. చెడ్డవాళ్ళంతా ఒక దగ్గర చేస్తే గలాట జరిగినట్టుగా, మంచి వాళ్ళంతా జరిగితే ఆనందం కలిగినట్టుగా. అది మన జీవన ప్రక్రియలో ఉంది. అలా ప్రతి ఒక్కటి అన్ని కణాలు ఒకే ఏకత్వంతో ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు నూతన ఉత్సాహం కలుగుతుంది. అది నేర్పేది ఉగాది. అలాగే వినాయక చవితి పండుగ విషయం కూడా సరే, అలాగే శ్రీరామనవమి కావచ్చు, అలాగే విజయదశమి కావచ్చు, అలాగే దీపావళి కావచ్చు, ప్రతి ఒక్క పండుగలో కూడా అంతర్యామ కలిగి ఉంటుంది. ఇక్కడ మాస్టర్ ఉగాది గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు. అంటే యుగము ఆరంభపడము. ఇంకా ఉదాహరణ చెప్పుకోవాలంటే రాత్రి అజ్ఞానం, తెల్లవారితేనే జ్ఞానం. అజ్ఞానము చీకటి, అజ్ఞానము మరణం, తెల్లవారితే వెలుగు, జీవితం, పుట్టుక, జననం. ప్రతిరోజు జనన మరణాల్లో మనం ఉంటున్నాము. ప్రతిరోజు పుడుతున్నాము, ప్రతిరోజు మనం జన్మిస్తున్నాము. ఎందుకు ఉదయం ఉత్సాహం ఉంటుంది అంటే ఏంటి? ఇప్పుడు మన కళలన్నీ కూడా పరిపరగా గజిబిజిగా ఉంటుంది. అంతా కలిసి రాత్రేపటికి ఒక దగ్గర కేంద్రీకృతమై ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర లేయగానే మనసు ఆనందంగా ఉంటుంది. అట్లాగే ఈ సమాజం అంతా కూడా ఒక జీవకణం అనుకుంటే, ఇది ఈ ప్రపంచమైన సమాజం అంతా కూడా మనుషులంతా కూడా జీవకణాలు అనుకుంటే, వాళ్ళందరూ ఒక ఏకత్వం అయితే అదే రామరాజ్యం. అదే యుగాది పండుగలోని అంతరార్థం. అదే వినాయక చవితి పండుగలో కూడా అంతరార్థం కూడా అదే. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు, వినాయకుడు యొక్క రూపం యొక్క స్వరూపం యొక్క అంతరార్థం ఏమిటి? ఏం గ్రహిస్తున్నా వినాయక చవితిలో అంతరార్థ రూపాన్ని మనం? పెద్ద తల, పెద్ద చెవులు, చిన్న కళ్ళు, తొండంలో చిన్నటి బొజ్జ, ఏలుక వాహనము. అంటే మనం ఏ చేసినా అందులోని తత్వాన్ని మనం గ్రహించగలగాలి. ఒక సీటు ఉంది, ఊరికే తినడం కాదు, దానికి ఆస్వాదించగలగాలి. అప్పుడే ఆనందం ఉంటుంది, లేకపోతే ఆనందం ఉండదు. జీవితం అనేది ఆనందంతో జీవించడమే, బతకడం కాదు. అంటే పెద్ద తల అంటే మనం తెలియంతకి అంత పెద్దదిగా ఉండాలి, చాటంత చెవులు ఉండాలి, అంటే బాగా వినాలి. నోరు చిన్నదే, మితంగా మాట్లాడాలి. చిన్నదే కదా వినాయకుడికి ఉంటుంది, మితంగా మాట్లాడు, వినది మాత్రం బాగా అన్ని విను. అలాగే చూపు సూచిపోయింది, గ్రహించు. తొండంత చూడండి, ఏనుగు సూది కూడా ఎత్తేస్తుంది. అంటే సూక్ష్మమైనది కూడా నువ్వు దాన్ని తీసేవాడు, కానీ పెద్దది ఎత్తేటట్టుగా ఉండాలి. అలా అంకుశము, రెండు జట్లు, రెండు ఆయుధాలు. అంటే ప్రతి ఒక్క దానికి కూడా సత్యము ధర్మము అనేది మిళితమై ఉంటుంది. అంటే వీడన్నీ సంఘటితమైతే వినాయకుడు. సపరేట్గా ఉంటే వినాయకుడు కాదు. అంతా ఒక కలిసింది కాబట్టి ఒక స్వరూపం చేయబడికి ఆ భావం మనకు ఏర్పడింది. అందుకే ఇక్కడ మాత్రం యుగాల సంఘం చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ జీవకళలని ఒకే రీతిన ఒకే పని చేస్తూ ఉంటే ఆనందం ఉంటుంది అనేది. అదే సంఘం అనుకోండి, సమాజం అనుకోండి, అందరూ ఒకే ఆలోచన కలిగి ఉంటే ఆనందం ఉంటుంది. అలాగే ఒకరొక ఆలోచన ఉంటే ఆనందం ఉండదు అని చెప్పడమే ఇక్కడ ఉగాది పండుగలను అంతరార్థంగా చెప్తాడు మాస్టర్ గారు ఇక్కడ. అంతే మన జీవకళాలకన్నీ ఒక సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వారందరి యొక్క యోచన క్రియాధర్మం ఎప్పుడైతే వహిస్తుందో, సమిష్టిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ప్రారంభం, నూతన శకం ప్రారంభం. భూలోక వైకుంఠం అగుగాక అనే పదాలు వాడుతుంటున్నాం. అంటే ఈ క్షణం నుంచి గతం ఎలా ఉందో,
ఇప్పటి నుంచి కూడా మన నూతనంగా మన భావాలు సమాధానం ఉపయోగ విధంగా ఉండగలగాలి. అదే నిజమైన పండుగ అని చెప్తున్నాడు. ఈ రెండింటికి సంకేతంగానే మనం ఉగాది చేసుకుంటున్నాము. ఉగాది 6 రుచులు చేస్తున్నాం కదండి. ఇంకా 6 రుచుల్లో అర్థం ఏమిటి? జీవితంలో 6 రుచులు ఉంటుంది. తీపి ఒకటంటే జీవితం సరిపోతుందా? చేదు ఒకటిన్నా సరిపోతుందా? పొగరున్నా సరిపోతుందా? ఉప్పున్నా సరిపోతుందా? కారం ఉన్నా సరిపోతుందా? కాబట్టి అన్నీ మిశ్రమితమే జీవితము. అలా అన్ని మిశ్రమ జీవితమే మహాత్ముల యొక్క ఆ భావాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు బాబా వేప చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఎందుకు వేప చెట్టు దగ్గర కూర్చున్న సంకేతం అంటే బలరాజ భాష ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకుంటున్నాడు. ఎందుకంటే మనం రామాయణ మహాభారత చరిత్రలో ఏది క్షుణ్ణంగా పరిశీలించడం లేదు. ఆ పరిశీలించితే మనకి రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ అద్భుతమైన గ్రంథంగా అనిపిస్తుంది. అందులోని విషయాలు మనం గ్రహించగలిగాను అంటే అత్యుత్తమ ఉత్సాహంలో మనం జీవితం సాగించగలం. ఇప్పుడు మనం బాబాను పూజిస్తున్నాం కాబట్టి బాబా వేప చెట్టు మూలలో ఎందుకు కూర్చున్నాడు? ఇట్లా ప్రతి ఒక్కటి తరిచి 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 చూడాలి. ఇక్కడ మాస్టర్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కటి తరిచి చూడాలి. అంటే ఏం చెప్తున్నాడు? అది విసర్గించకపోవడం ప్రతి విద్యార్థుల్లో కూడా వాళ్ళ టాలెంట్ ఏంటి బాగా శుద్ధి గమనించగలగాలి. చూడండి వాళ్ళ సృజనాత్మక శక్తి మనం వెలుగులోకి తీసుకురాగలం. అదే సాధక అవుతుంది. అప్పుడు ఆ విద్యార్థి గురువును మర్చిపోడు. అలాగే మనం ఈ తత్వం తెలుసుకున్నాం అనుకోండి, మనం ఆయన మర్చిపోం. ఏ చెట్టును చూసినా, ఏ పుట్టను చూసినా, ఏ వ్యక్తిని చూసినా, తర్వాత సృష్టిని చూసినా ఆయనే నిరంతరం గుర్తొస్తుంటాడు. ఒక విద్యార్థిని వెలికి తీశారనుకోండి, అతను ప్రయోజనం అయినా అనుకోండి, వాడు ఎప్పుడున్నప్పటికీ కూడా తను ఎవరైతే వెలికి తీశాడో వాళ్ళు గుర్తుపెట్టుకోడా. తన ఉదాహరణ అబ్దుల్ కలామే. రాష్ట్రపతి అయిన తర్వాత తనకు చెప్పిన శంకర్ నారాయణ అనుకుంటాను పేరు ఉంది, శివసుబ్రహ్మణ్యం అని పేరు. మరి ఆయన తీసుకుపోయి ఎందుకు ఆయనకి గౌరవం ఇచ్చాడు? ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉందనే. లేకపోతే ఈ సత్సంగ ఆవశ్యకత కూడా ఏమి ఉండదండి. అంటే బాబా కృషి వల్ల మహాత్ముడు రూపొందిన ఉపాసని మహారాజు ఆ వేప చెట్టు ఎక్కువ దానికి సదా నిమ్మ వృక్ష మూలాది వాస శ్రావణ తిక్తమప్య ప్రియంతం తరుణ్ కల్ప వృక్షాధికం అని చెప్పి శ్లోకం చెప్తారు కదా, నమామేశ్వర సద్గురు సాయినాథం అనేసి. అంటే దాని ఉద్దేశం ఏమిటి? ఆయన ఎందుకు వృక్షంలో కూర్చున్నాడు అంటే ఎప్పుడు ఆ వేప చెట్టుకి మూలాన్ని ఎందుకు కూర్చునేవాడు? ఎండావానం లేకుండా, రాత్రి లేకుండా, పగలనకుండా, గాలి తుఫాను లేకుండా ఎందుకు అలా కూర్చునేవాడు అంటే ఎప్పుడు ఉండేదానికి నింబవృక్షాన్ని అంటే వేప చెట్టు ఎందుకు ఎన్నుకున్నాడు? ఇంకో చెట్టు ఎందుకోకుండా ఆ వేప చెట్టు ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రశ్న వస్తుంది ఏమంటే వేప చెట్టు కాకపోతే రావి చెట్టు కూర్చోకూడదా, మనిషి చెట్టు ఎందుకు కూర్చోకూడదా అంటే మహాత్ముల యొక్క జీవన విధానం అండి, నడవడే కదండి. ఏదే చేసినా అందులో అద్భుతమైన ఒక పరమార్థం ఒకటి ఉంటుంది. వినాయకుడికి ఎందుకు ఉండాలి అనిపిష్టం? ఉండాలనే ఉద్దేశం ఏంటి? సైన్స్ సార్ ఈ వాతావరణానికి ఉడికేది తింటే ఆరోగ్యకరంగా ఉంటాం, ఆయిల్ ఫుడ్ తింటే అనారోగ్యంగా ఉంటాం. అది ఆయనకి ఇష్టం అంటే మనం తింటాం కాబట్టి సొంతంగా మనం తినాం కదండి. ఉండాలి చేసుకుంటాం ఎప్పుడన్నా, అది అర్థం ఉంటుంది. వినాయకుడికి గరికంటే ఎందుకు ఇష్టం అంటే గరికంటే ఆయనకి ఇష్టం ఉంటుంది. ఎందుకు గరికలకి ఏంటి ఇష్టం అవుతుంది అని ప్రతి ఒక్కటే ఆలోచించండి. గరికి చూడండి, కింద పడిన పైకి లేస్తూనే ఉంటుంది అంతే. అంతేకాకుండా ఆయనకేదో ఒక వచ్చినట్టుగా ఆ గరికి దానికి వైద్యం చేసినట్టుగా చూడడానికి అది ఇష్టం అని అంటారు. ఇక్కడ అంకా అంటే ఆ గరికను చులకన చేయవద్దు. కాబట్టి సమాజంలో వ్యక్తుల్ని కూడా ఎవరు చులకన చేయవద్దు, తప్పుగా చూడవద్దు. ఎన్ని అర్థాలు ఉంటాయండి, మనం తీసుకునే విధానంలోనే ఉంటుంది ఏదైనా సంగతి. అట్లాగే చెట్టునే వేప చెట్టు కిందనే ఎందుకున్నాడు అంటే తద్వారా మనకి ఏదో బోధిస్తున్నాడు, తద్వారా తనకు బోధించదలుచుకున్నాడు. లక్ష్మి ఎందుకు పద్మంలోనే ఉంటుంది
ఆ పద్మంలో అంతర్గత మనం చెప్పడం కోసమే. సరస్వతి ఎందుకు వీణ పెట్టుకొని ఉంటుంది? దానిలో కథ తెలియడం కోసమే. శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు? దాని మనం చెప్పడం కోసమే. ఇట్లా ప్రతి ఒక్క దేవతలను అంతరార్థం మనకు ఉంటుందండి. అలా ఆలోచించాలి. కృష్ణుడు ఎందుకు నెమల పింఛం పెట్టుకునేవాడు? ఎందుకు మరణ చంద్రులను పెట్టుకునేవాడు? ఎందుకు రాదంటే ఆయనకి అత్యంత ప్రేమ? అంటే మనకి అందులో ఒక అంతరార్థం ఒకటి ఉంటుంది. అది చెప్పడమే, తెలుసుకోవడమే మన కర్తవ్యం కావాలి. మరి బాబా ఆ వృక్షాన్ని ఎందుకు ఎత్తుకున్నాడు అంటే దీని సంకేతం మొత్తానికి అర్థం ఏంటంటే వేప చెట్టు కంటే మొత్తం చేదున ధర్మం ఉంది. వేప అంటే మనం చేదు గుర్తొస్తుంది. ఈ చేదును మాత్రమే గుర్తించే పామరుడైన మానవునికి దాని యొక్క ప్రాధాన్యత మనకు తెలియదు. ఇప్పుడు చేదు అనుకుంటాం, చేదు ఒకటే గుర్తొస్తుంది, మన పైకి అదే చూస్తున్నాం. ఆ చేదులో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో తెలియదు మనకి. కాబట్టి వేప అంటే చేదు, జీవితం అంటే చేదు, తీపని ఎవరు మనకు అంటున్నామంటారా? చేదని అంటున్నాం. కానీ ఆ జీవితం ప్రాధాన్యత చేసుకున్నాం అనుకోండి, అది అమృత గుడికలు. వేప వేరు నుంచి, బెరడు నుంచి, ఆకు నుంచి ప్రతి ఒక్కటి అన్ని ఔషధ గుణాలు ఉన్నాయా లేవా? అలాగే జీవితంలో ప్రతి సంఘటన కూడా, సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా అందులో మనం గ్రహించగలిగితే అద్భుతమైన ఆనందాన్ని మనం పొందగలము. ఏడుపులో కూడా ఆనందం ఎలా పొందుతామండి? మీరు చెప్పేది బాగానే ఉంది. కంట్లో నీళ్ళు రాకపోతే అదొక జబ్బు. అవును కాదు, మీకు తెలిసి మీరు చెప్పాలి. నీళ్ళ జబ్బు మరి. మొన్న ఒక హాస్పిటల్ ఒక బాగా పేషెంట్ కంట్లో నీళ్ళు రాలేదు, దాన్ని మంది ఇస్తారు అన్నమాట. మరి అది కూడా ఔషధం అవునా కాదా? అంటే అన్ని కోణాలని మనం పరిశీలించుకుంటున్నామండి ఇక్కడ. అంటే అదే ఆయుర్వేద రీతిలో చూడండి, ఆ వేప చెట్టుని ఎలా చేస్తాడు. ఇంకా ఆరో రీతిలో అదెంతో మనకి పనికొచ్చే భాగమే. అలాగే జీవితం కూడా అది చెప్పడం బాబాయ్ ఉద్దేశం. అందుకు వ్యాఖ్యల మూలలో కూర్చున్నాడు ఆయన. ఎవడెవడు ఆలోచిస్తాడు కదా మాసగలంటోళ్ళ. మనం ఎట్లా ఆలోచించమనుకోండి, ఆయన ఆలోచించి మనకు చెప్తాడనేసి కూర్చున్నాడు. అంటే దీని అర్థం ఈ సృష్టికంతా ఆధారం ఒక దైవత్వం ఉంది, అది ఏకత్వం కలిగి ఉంది. అది తెలిసిన వారికేమో ఆ వేప చెట్టు వైద్యునికి ఎలా ఉపయోగపడుతుందో ఈ సృష్టి కూడా సకల శ్రేయస్సును చేకూరుస్తుంది. ఇంతటి భావం ఉంది. వేప చెట్టు యొక్క దగ్గరికి వైద్యుడికి ఏ విధంగా అయితే విషయం తెలుసు కాబట్టి ఏమి ఉపయోగించుకుంటాడో, ఈ సృష్టి అంతా కూడా దైవత్వం ఒకటే దాంతో నడుస్తుంది, ఏకత్వం కలిగి ఉంది. ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు సృష్టిలో జరిగే ప్రతి ఒక్క సంఘటన విషయంలో కూడా తనకి అనుకూలంగా మార్చుకుంటాడు. అర్థమైందో కాదు మీకన్నా? ప్రశ్నించండి. లేకపోతే అంటే ఏంటి? సకల శ్రేయస్సుని చేకూరుస్తుంది ఈ సృష్టి కూడా. అంటే ఈ సృష్టిలో కూడా మనకి ఏది కీడు చేసేది ఏది ఉండదు. ఇక్కడ సృష్టి అంటే సగం జీవకణాలే కాదండి, 84 జీవరాశులు సృష్టే, మనుషులు సృష్టే, దుర్మార్గులు మంచివాళ్ళు వీళ్ళందరూ సృష్టిలో భాగమే. వీళ్ళందరూ కూడా మనకి శ్రేయస్సే చేకూరుస్తుందట. దుర్మార్గుడు మన శ్రేయస్సు చేకూరుస్తాడు గ్రహించగలిగితే. ఏమని అటువంటి దుర్మార్గం చేయకూడదురా, మరి శ్రేయస్సు అవుతా కాదా? వాడు చేయకూడదు అనుకోండి, మనం చేస్తాం, మనకు తెలియదు. కాబట్టి ఈ సృష్టి కూడా మనకి శ్రేయస్సు చేకూరుస్తుంది. ఇప్పుడు వాతావరణం చూడండి, ఎండ ఒకే ఎండ ఉంటుందా, వాన చలి అన్నీ కావాల్సిందే. అది ఉపయోగించిన విధానంలో ఉంటుంది. ఎండ వచ్చింది మనం కూడా ఆరేసుకోవాలి, దానివల్ల ఎండ పెట్టుకోవాలి, ఊరగాయ వేసుకుంటే ఎండ పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా కొన్ని వేస్తుంటారు కదండి, ఆ క్రీడాలతో పెట్టి అది ఔషధంగా మారుతుంది. వడియాలు కావచ్చు ఉపయోగించుకున్నాడు, అది సొంతంగా వడియాలు పెట్టుకొని ఆ సూర్యసింగ్ వేసుకుంటే ఆరోగ్యం ఉంటుంది. అలా కాకుండా ఫాస్ట్ ఫుడ్లకు వడియాలు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కెమికల్ కలుపుతాడు. ఏంటి బా వాస్తవం లేదా? ఉపయోగించాడు ఆ ఫాస్ట్ ఫుడ్ వడియాలు కెమికల్ తీసుకోడు,
అరే ఎండ పడుతుంది కాబట్టి ఎండాకాలంలో ఇవి పెట్టుకున్నాం అనుకుంటే వానాకాలంలో మనం బయట పడి అవకాశం లేకపోయినా కూడా ఇంట్లో అన్నం వండుకున్నామా, రసం పెట్టుకున్నామా, 4 వడియాలు నేర్చుకుంటున్నామా అనుకుంటే బాగుంటుంది అనుకుంటాడు వాడు. అలా పెట్టుకునేది అనుకోండి, వానాకాలం వచ్చింది, బయట వడియాలు తెచ్చుకోవాలి, బయట తెచ్చుకోవాలన్నా మనం పోలేము, పక్కన బతుకు తినాల్సిందే ఊరగాయ బతుకులు. అది ఉపయోగించి విధానం చెప్తారు ఇక్కడ. ఆయుర్వేద వ్యాప్తి ఏ విధంగా తెలుసుకు ఉపయోగించుకుంటాడో ఈ శుచంతో ఏకత్వం కలిగిన బాగున్న వాడికి ఇలా ఉపయోగించుకుంటాడు. అది తెలియని వాడికి ఎందుకు పనికిరాదు. అందుకే ఈ శుచుల అన్ని రూపాల్లో కూడా ఉన్న ఒక దైవత్వం మనకు ఇలాగే కలుపుతుంది తెలుసుకున్నవాడు. శుచిలో దైవత్వం కూడా మనం ఇలాగే కలుపుతుంది అంటే పరస్పరం వాతావరణం కావచ్చు, ఋతువులు కావచ్చు, ఇవి కలుపుతుంది అంటే నానాత్వంలో కూడా ఏకత్వం ఒకటి ఉంటుంది. నానాత్వం అంటే సపరేట్ రూపాలు కనిపిస్తున్నాయి, పేర్లు కనిపిస్తున్నాయి, కానీ వాటిలో గుణాలు ఏమిటి? సమాజానికి ఏదో ఒకటి హితం చేయాలని గుణం ఉంటుంది. ఋతువులు కానీ, ప్రకృతి కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ ప్రతి ఒక్కటే చూడండి, అవి సపరేట్ ఉన్నప్పటికీ వాళ్ళ భావం అంతా ఒకే ఏకత్వం ఉంటుంది. ఈ సృష్టికి మంచి జరగాలని వచ్చేస్తుందండి. చివరికి వరాహం కూడా మనం మలాన్ని వేస్తే దాన్ని శుద్ధి చేస్తుందా లేదండి? ఈ కూడా మనం ఆలోచించాలి సార్. అంటే ప్రతి ఒక్కటి నానాతో మనం ఎందుకని అనుకోదు, అందరికీ దానికి ఏకత్వంలో కలిగి ఉంటుంది. అంటే నానాతో ఉన్నప్పటికీ కూడా ఎలా కలుపు తెలుసుకున్నవాడు సాయి వల్ల వృక్షంలో కూర్చొని ఉండగలడు, సాయి వలె ఆ వృక్షంలో కూర్చొని ఉండగలడు, అంటే నిరంతరము ఆ భావనతో ఉండగలడు. అందుకని బాబా వ్యాప్తి కింద కూర్చున్నాడు. అంటే ఈ అర్ధ దశలో అనుకోండి, ఏదో బాబా గడిలో కూర్చున్నాడు, చల్లటి గాలిగా ఉంది కాబట్టి ఫలితం ఉంటుంది, ఫలితం లేకుండా పోదు. ఫలితం ఎక్కువగా ఉంటే ఆనందం ఉంటుంది, లేకపోతే సంతోషం ఉంటుంది. సృష్టి లేక కల్పమనే మహావృక్ష మూలంలో ఆయన ఉన్నాడని సంగతి ఎవరైతే గుర్తుపెట్టుకుంటాడో వాడికి సకల జన్మ వాసనలు పూర్వకర్మ వాసన నశించి వివేక వైరాగ్యములు కలిగి పరమార్థం కలగడానికి కారణమవుతుందట. ఎప్పుడైతే ఎవడైతే సృష్టి మూలంలో ఆయన ఉన్నాడని కలిగి ఉంటాడో ఇంకా గత వాసనలు ఏమి రావు, కొత్త వాసనలు వచ్చారు. ఎందుకంటే సృష్టి అంతా ఒకే తత్వం కలిగి ఉన్నాడు, ఆ భావంలోనే అంతటా కూడా ఆ తత్వమే ఇమ్మడబడి ఉంది అనుకున్నప్పుడు ఇంకా పాత వాసనలు మనం ఏం చేయము. ఎందుకంటే ఇప్పుడు ఏ పాప వాసన మనం చేయం కాబట్టి తెలుసుకున్నవాడు. ఒకవేళ ఆ పాపం ఎక్కువైంది అనుకోండి, ఇది ఎక్కువైంది అనుకోండి, అది ఇందులో కలిసింది అనుకోండి, క్వాంటిటీ ఏది ఎక్కువ ఉంది, పుణ్యం డ్యామేజ్ అయింది అనుకోండి, ఇంకా పాపం కరిగిపోతుంది అంతే. ఒక బిందె నీళ్ళలో ఒక పిడికిడు ఉప్పు వేసి ఏమవుతుంది? ఉప్పుగా కాదు, పెద్ద బిందె నీళ్ళలో. అలాగే పెద్ద బిందెని మనసు నిశ్చలత స్వచ్ఛతగా ఉంటే మన పాపకర్మలు కూడా అందులో లైన్ అయిపోతుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఆ చుట్టుములలో కూర్చొని ఆయన కల్పవృక్షంగా చేశారట. అంటే జీవితం సరిగా అర్థం చేసుకుంటే ఈ జీవితం అనేది నీకు విషవృక్షం కాదు, కల్పవృక్షం. కల్పవృక్షం అంటే ఏంటి? దాని కింద కూర్చుంటేనే మనం ఏది మనసులో అనుకుంటే అది జరుగుతుంది అంటారు కల్పవృక్షం. కావుదనే ఇస్తుంది అంటారు. చింతామణి మన అడిగితే కోరిది ఇస్తుంది అంటారు. ఈ భావంతో కూర్చుంటే అదే కల్పవృక్షం. సదా కల్పవృక్ష సస్యాది ముని, ఇది మళ్ళీ ఆ శ్లోకం చెప్తాడు కదండి. అంటే ఎప్పుడైతే సత్సంకల్పం ఉంటుందో వాడు ఏమైతే మనం తెలుసుకుంటాడో అది జరిగి తీరుతుంది. ఆ సత్సంకల్పం రావాలంటే ఏకత్వం కలిగి ఉండాలి. అంతటా కూడా అన్నింటిలో కూడా ఆయనే ఉన్నాడనే భావన నిరంతరము మనసులో దృఢంగా ఉండగలగాలి. అటువంటి వాడి సత్తం కలిపిన వాడికి అది కల్పవృక్షం. వాడు ఎక్కడుంటే అది కల్పవృక్షం. ఇక్కడ కూర్చొని ఇలా ఇంటే బాగుంటుంది అనుకుంటే సార్ అంతే, వచ్చి సెట్ అయిపోద్ది అంతే. వాడేమంటాడు? 100 రూపాయలు ఉన్న భగవంతుడు నాకు సహాయం చేస్తాడని భావంతో ఉంటాడు వాడు. మీరిస్తారని ఉన్నాడు. 100 రూపాయలు నాకు బాగా సహాయం చేస్తాడని భావ సంకల్పం వీడికి ఉంటుంది. వీడికి ఎప్పుడైతే ఉంటుందో
ఎప్పుడైతే వీడికి భావన మంచిగానే ఉంటుందో అవన్నీ కూడా ఇంద్ర రూపాల్లో జరుగుతుంది అక్కడ. అది ఇక్కడ కావచ్చు, అడవి కావచ్చు, కొండలో కూడా కావచ్చు కాక, ఎక్కడ ఉంటే అక్కడ. మన సినిమాలు చూస్తున్నాం, భక్తుడికి ఎక్కడ కూర్చుంటే ఎక్కడ అనుకుంటే అక్కడ జరుగుతుందని చెప్తుంటాడు కదండి. ఆ విషయం ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ చుట్టుముడిలో కూర్చుంటే అదే కల్పవృక్షం అవుతుంది. ఎప్పుడైతే కల్పవృక్షం అవుతుందో దానికి సహజ గుణం పోతుంది. అందుకే వేప చెట్టు చేదు, కానీ బాబా ఎక్కడైతే కూర్చున్నాడో అది మాత్రం చేదు కలిగేది, ఊరుగా ఉంది. అది కాకుండా ఉన్నామనుకోండి చేదుగా ఉంటుంది. అంటే అది కాకుండా ఉంటే నానాత్వం ఉందనుకోండి ఈ ప్రపంచమే నీకు చేదుగా అనిపిస్తుంది. ఏకత్వం ఉంటుంది అనుకోండి చేదు అనే భావం ఉండదు, తీపి అనే భావం ఉండదు. అంటే అర్థం ఏంటి? రాగం ఉండదు, ద్వేషము ఉండదు, ఇష్టము ఉండదు, అయిష్టము ఉండదు. ఎందుకు ఇష్టం, ఎందుకు అయిష్టం అని ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే సర్వము ఆ పరమాత్మ యొక్క తత్వం అనే భావన కలిగి ఉన్నప్పుడు మాత్రమే. ఇష్టాయిష్టాన్ని ఎప్పుడైతే జయిస్తాడో వాడు స్థితప్రజ్ఞుడు అని కృష్ణుడు చెప్పాడు. ఆ భావం చెప్పడమే బాబా ఆ మూలంలో కూర్చుని ఉన్న ఒక ఉద్దేశం. అది తీవేమో సుఖానికి సంకేతం, చేదేమో దుఃఖానికి సంకేతం. కానీ బాబా కూర్చున్నప్పుడు ఈ రెంటికి విరుద్ధంగా, అంటే ఏంటి? పుణ్యం చేసినా కర్మబంధమే, పాపం చేసినా కర్మబంధమే. ఈ రెంటికి మధ్యలో ఉండాలి. ఆ మధ్య ఉంటేనే ఆనందం. పుణ్యం చేస్తే ఏదో కర్మబంధం. నేను పుణ్యాలు చేశాను, ఒక మంచి పని చేశాను, నాకు పుణ్యం వచ్చింది. ఈ పుణ్యం వస్తే నేను అనుభవించాను కదా. వాడు పెట్టి పుట్టినాడు అంటాడు కదా సార్. పెట్టి పుట్టినాడంటే ఏమో వాడికి జనం లేదో పుణ్యాలు చేస్తుంటాడు కాబట్టి ఇప్పుడు అధికారం కావచ్చు, కీర్తి కావచ్చు, డబ్బు కావచ్చు వచ్చింది అంటాం. దానం కొద్ది బిడ్డలు అంటారు, పుణ్యం కొద్ది పురుషుడు అంటారు. పదాలను వాడాం కదా. అన్నిటి పుణ్యం చేశాం కాబట్టి ఆ ఫలితాన్ని మించడానికి మళ్ళీ శరీరం పొందాలి. అలాగే పాపాలు చేశామనుకోండి, ఆ పాపాలు శిక్ష మించడానికి ఈ శరీరం పొందాలి. మరి ఈ శరీరం నుంచి పునరైపి జరగడం, పునరైపి మరణం ఇంతేనా? సకల తిరుగుతున్న ఉన్నానా? ఇది బయటపడమా? ఇప్పుడు తక్కిన వస్తువు పోయినాం అనుకోండి, తక్కువ ఉన్న తీసుకుంటామా? ఎక్కువ ఉన్న వాడు ఎవడు మనం కూడా తీసుకోం. కొంతమంది అడ్డపద్ద వల్ల సరిసమానం కూడా తీసుకోబట్టాం. అంటే ఏంటి? సరిసమానం కూడా ధర్మం. అది చెప్తున్నాడండి ఇక్కడ. అందుకని బాబా ఉన్న దగ్గర సరిసమానం అన్నమాట. ఎవరి మీద ఇష్టము లేదు, ఎవరి మీద అయిష్టము లేదు. అంటే అందరి పట్ల కూడా సమభావం కలిగి ఉండే తత్వమే సాయినాథుని యొక్క తత్వము అని చెప్పడం ఉద్దేశం. అందుకని ఇక్కడ ఇష్టాయిష్టాలకి దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఎవడైతే అలా పొందుతాడో వాడికి పరమ ప్రయోజనం చేకూరుతుంది. అంటే ఏ పని చేసినప్పటికీ కూడా ఫలితాన్ని ఆశించకూడదు, నిష్కర్మగా అన్నాడు. అంటే ఏదైతే వస్తే తీసుకోవడమే, ఫలితం వద్దని కాదు, ఏదో తీసుకోవడమే. భగవంతు ప్రసాదం భావిస్తే వాడికి మాత్రమే ప్రయోజనకారిగా ఉంటుంది. వాడి పట్ల ఆ చెట్టు కల్పవృక్షమై ఉంటుందని దానికి సంకేతము. అలా ఉన్నవాడి పట్ల అది కల్పవృక్షం. అంటే ఇక్కడ మనం వేప చెట్టు గురించి చెప్పుకుంటున్నాం. వాడు ఎక్కడ ఉంటే అది కల్పవృక్షమే. ఈ ఇంట్లో కూర్చొని ఇలా అనుకున్నాడు అనుకోండి, ఇలా మంచి జరగాలి అనుకున్నాను అనుకోండి, అది కల్పవృక్షం. ఈ ఇల్లే ఒక కల్పవృక్షం. వాడి భావం ఎటుంటుంది? ఏకత్వంలో ఎప్పుడు ఇమ్మడబడి ఉంటుంది. అది చెప్పడం బాబా యొక్క ఉద్దేశం. అందుకని ఆ చెట్టు మూలంలోనే ఆయన కూర్చోడే ఉద్దేశం. అక్కడ ఆయన ఉండాలని తెలియకుండా తక్కిన కొమ్మలు చూసామనుకోండి, అది చేదుగా కనిపిస్తుంది. ఆయన ఉన్నాడనే భావం లేకుండా ఆ చెట్టును ఆకులు కోసామనుకోండి, అది చేదుగానే ఉంటుంది. ఆయన ఉన్నాడు, అది ఆయన ప్రసాదం తీసుకున్నాం అనుకోండి, చేదుకు తీపికి మధ్య బొగరుగా ఉంటుంది. అలాగే ఆయన ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడనే భావం ఉందాం అనుకోండి, వాడు సమభావంలో కలిగి ఉంటాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. చెట్టు మొదట్లో నీరు పోస్తే కొమ్మకి అందులో చెమ్మ ఉన్నట్టుగా
ఆ భావం నిలబడితే నీకు చేదు అనిపించదు, నీకు అన్నీ కూడా సమత్వం కలిగి ఉంటుంది అని ఎరుగబరచడం కోసమే సాయినాథుడు ఆ మూలంలో కూర్చోవడానికి ఉద్దేశం. అలా కాకపోతే ఈ సంతానకులో పడి మనం పరిభ్రమిస్తూ ఉండాల్సిందే. ఏది ఆయన ఉన్నారని గుర్తించలేకపోతే ఇప్పుడు చెప్పామే ఈ చక్క తిరుగుతూనే ఉండాల్సిందే. ఏం చేయాలి తిరుగుతాం, కొంతసేపు తిరగడానికి ఉత్సాహంగా ఉంటాం, కొంచెం తర్వాత తల భారం అవుతుంది. దానికి జైంట్ వీల్ చెప్పుకోవాలి. ఉత్సాహంగా ఎక్కేస్తాం జైంట్ వీల్ పెద్దది, 2 చుట్లు, 3వ చుట్టు దిగంత కేకలే, ఎప్పుడు ఆపుతాడు ఎప్పుడు దిగుతామని. ఆ చక్రంలో మన కేకలు. ఏంటబ్బా ఈ కర్మ, ఏంటబ్బా ఎప్పుడు పోతుందా, ఒకసారి చూడండి ఈ ప్రాణం ఎప్పుడు పోతుందా అనుకుంటా ఉంటారు కొంతమంది. వాళ్ళకి 70-80 ఉంటాయి వయసు. కర్మ ఈ పాడి ఎప్పుడు ప్రాణం పోతా అంటూనే ఉంటాడు. అంటే అంటే ఇది కాదు భావం, మనకి గురించి చెప్పుకోవడం కోసం ఇది. అలా తెలుసుకునేవాడు ఏముండే, వాడు 90 రాని 100 రాని వాడు ఆనందంగానే ఉంటాడు. ఎప్పుడు వస్తే రాని సంగతి. ఎందుకంటే ఆ తిరిగేదానికి దృష్టి ఉండదు వాడికి. జైంట్ వీళ్ళు కొందరికి చూడండి నిశ్చలంగా ఉంటారు, కొందరు వాళ్ళకి హ్యాపీగా ఉంటారు, వాళ్ళ స్థితి ప్రజ్ఞ అనమాట. వాడికి ఇంకా చెప్పాడు ఎంత నాకే సంబంధమా, నేను తమ్మేతుల్లో చెవులో పాటలు పెట్టుకుంటా వింటా ఉంటాను నేను అన్నప్పుడు ఈ తిరిగేది నాకేమే కంటి కనపడదు వినపడదు అని చెప్పడం ఉద్దేశం. అంటే వాడి ధ్యాస దాని మీదే ఉంటుంది అనమాట. దానికి కప్పల పోటీ జరిగిందట. కప్పల కొండ ఎక్కాలి. కప్పల కొండ ఎక్కాలంటే కప్పలు ఎక్కుతుంటే ఎక్కడో మనం అలాంటి ఉంటారు కదా, అరుస్తూ ఉంటాయి, ఓయ్ సీనయ్య ఏ కప్ప పేరు చెప్పుకుంటా ఉంటా అనమాట. అన్నీ రాలిపోతా ఉన్నాడు. ఒక కప్ప మాత్రం నేరుగా ఎక్కేసింది. ఎక్కేమన్నాడు, నా చెరువుని దూది పెట్టుకోండి కాబట్టి మీరు నాకు ఇరబడ్డాడు. ఆ దూది పెట్టుకొని ఏకత్వం దృష్టి అంతా దాని మీదే ఉంది. ఏది లక్ష్యం చేరడమే దాని మీద ఉందన్నమాట. అంత విషయం ఇస్తున్నాడు ఇక్కడ. లేకపోతే తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ. అసలు సంసారం అంటే ఏమిటి, మనం చూసిన సంసారం అంటే భార్య పిల్లలు ఉద్యోగం ఇది అనుకుంటున్నాం. సంసారం అంటే నానాత్వమే సంసారం. నానాత్వమే అంటే ఏంటి, వేరు 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 ఇది వేరు ఇది అనుకోవడమే సంసారం అని చెప్తాడు విషయం. అందుకే మన సంతానం అంటేనే మనకి భార్య పిల్లలు 10 చూసారి భావన కలుగుతుంది. వేరను కనుభవడమే సంసారం. కాబట్టి అటువంటి సంసారం అని చెప్పాడు ఇక్కడ. నేను వేరు నువ్వు వేరు అంటే రాగము, దేశము, అసూయ వీటి వల్లనే మనలో నానాత్వం ఏర్పడుతుంది. పోనీ వాటంతటా మనం తగ్గించుకుంటామంటే తగ్గదు. నాకు ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఇష్టం ఉంది, తగ్గించుకోగలుగుతానా? అయిష్టం ఏర్పడితే దాన్ని తగ్గించుకుంటాను. దేని ఇష్టపడుతున్నానో అయిష్టం ఏర్పడితే అప్పుడు తగ్గుతుంది అది అంటే ఆలోచిస్తాడు వాడు. మరి ఇది శాశ్వతం కాదు కదా, ఇష్టపడే దుఃఖమే. ఎక్కువగా అభిమానించామనుకోండి, దూరంగా ఉంటే ఏమవుతాం మనకి దుఃఖమే అని చెప్తూ ఇక్కడ అది దాని తరగదు. ఒకవేళ ద్వేషంగా మారితే తప్ప అది తరగదు. అలాగా అనిరూపణ ఒకటే ఉన్నదని జ్ఞానం కలిగినప్పుడు మనకి దేని మీద మమకారము అంతా ఒకటే ఉన్నప్పుడు ఒకటి ఇష్టమేంది ఒకటి అయిష్టమేముంది. మనం అందరూ కుటుంబం అనుకున్న తర్వాత ఒకటి ఇష్టం అయిష్టం అనుకుంటుందా? మనందరూ ఒకటే, అంతే, ఇందులో భేదభావం లేదు అని చెప్తారు ఇక్కడ. మమకారము ద్వేషము నయించి అన్నింటిలో నేనే ఉన్నానని భావం కలగడమే నిజమైన ప్రేమ. ఇక్కడ ప్రేమ అంటే ఆశించడం కాదు, త్యాగం చేయడమే ప్రేమ. అన్నింటిలోనూ ఒకటే ఉన్నాను భావన ఉంటే అది నిజమైన ప్రేమ. అట్లా సర్వత్రా అన్నింటిలో తానే ఉన్నాను తెలిసిన వాడికి నానాత్వం గోచరించదు. నీలో ఉన్నది ఆ శక్తి ఒకే శక్తి, మీలో ఉంది ఆ శక్తి, నాలో ఉంది ఒకే శక్తి అనుకున్నప్పుడు ఇక్కడ వేరు అనే భావన ఉండదు. ఆ ఒకటే అనే భావన లేకపోవడం వల్లనే శత్రువు మిత్రువు ఉండదు, ఒకటే అని మహాత్ములంతా పట్టుకున్నారు. కానీ ఏమో గ్రహిస్తున్నాం మనం?
దానిలో ఉన్న విషయాన్ని ఏమైనా అనుభూతి పొందుతున్నాము. వాడికి సకల శ్రేయస్సు తలంపులు కలిగి ఆ ఆలోచన నెరవేర్చుకుంటూ సకల సృష్టికి తనకు శ్రేయస్సు చేకూర్చుకుంటూ పోతుంది వాడి జీవితం. ఎవరు ఎప్పుడు ఏకత్వం కలిగి సంసారాన్ని కల్పవృక్షంగా భావించగలిగితే సకల సృష్టికి తనకు శ్రేయస్సు చేకూర్చుకుంటూ పోతుంది వాడి జీవితం. తనకు శ్రేయస్సు, సమాజానికి శ్రేయస్సు. ఇప్పుడు సమాజానికి మంచిగా అంటే నేను మంచిగా ఉండాలి. ఇప్పుడు ధర్మంగా ఎందుకు ఉండాలి? నా కోసం నేను ధర్మం ఉండాలి అంతే, ఇతరుల కోసం కాదు. ఇతరులకు నేను సహాయం ఎందుకు చేయాలి? నా కోసం నేను సహాయం చేసుకోవడమే. నేను మీకు సహాయం చేస్తున్నానంటే నాకు నేను సహాయం చేసుకుంటే లెక్కే. నేను మీకు సహాయం చేశాను, నా పుణ్యం నాకు వచ్చింది. మీకు సహాయం చేసేటప్పుడు నాకు పుణ్యం వచ్చింది. ఇప్పుడు సహాయం ఎవరు చేసినట్టు? మీకు చేసినట్ట, నేననే చేసుకున్నట్టు లెక్క. అట్లా ఉంటుంది వాళ్ళ జీవితం. ఇది చెప్పడమే బాబా యొక్క ఉద్దేశం. ఆ వేప చెట్టు మూలలో సర్వము తానే అయిన వాడు కూర్చుని ఉన్నాడు సంగతి గుర్తించినప్పుడు మాత్రమే ఇది కలుగుతుంది. ఆయన దృష్టి వల్లనే ఈ సృష్టి మొత్తం కల్పవృక్షంగా మారుతుంది. నిరంతరము బాబా వేప చెట్టు కూర్చొని ఆ దృష్టితో ఆ భావంతో నిరంతరం ఉండడం వల్లనే ఆ వేప చెట్టు చేదు ఎక్కువని తొలగించుకోగలిగింది. ఇది సైన్స్ కూడా చెప్తుందండి. మతమంది పుస్తకంలో వస్తుంది. ఒక కప్ప గుండె బలహీనంగా ఉంది. బాగా ఆరోగ్యంగా ఉండే కప్ప దగ్గరికి ఆ కప్ప తీసి దాన్ని పక్కన పెడితే ఈ గుండె పనిచేసింది. మతమెందుకులో మరదాద మాస్టర్ గారు సైంటిఫిక్ కొటేషన్ తప్పక తెలియజేస్తున్నారు. అంటే అండి చెప్తారు కదండి, మంచి వాళ్ళు స్నేహం చేయమంటే అర్థం చెప్తారు, మంచి భావాలు కలుగుతాయని సంగతి. అంటే మహాత్ముల సన్నిధిలో ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది అంటే వారు పరిపూర్ణ వ్యక్తితో తత్వం కలిగి ఉంటారు కాబట్టి వారి సన్నిధిలో మనకి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సాయినాథుడు తన తత్వమంతా వాడు ఏకత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ చుట్టుములో కూర్చున్నాడు కాబట్టి ఆ చేదు యొక్క గుణం, దాని యొక్క సహజ గుణం కోల్పోయింది అని చెప్పడం. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? అందరం ఒకే భావంతో ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనము ఆనందం ఉండగలము, మన కుటుంబం ఆనందం ఉండగలము, మన సమాజం ఆనందం ఉండగలదు, ఈ ప్రపంచం అంతా కూడా ఆనందపరచగలము. అదే మన ధ్యేయం కావాలి. అదే మనం సత్యంగా చెప్పుకున్నాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటిలో పరమాత్మని వాటిని దర్శించడమే ఆధ్యాత్మిక విధి అన్నాం. సకల జీవులకు శ్రేయస్సుకి చేకూర్చడమే ఆధ్యాత్మిక పరమావిధి అనుకున్నాం. అది చెప్పడం ఇక్కడ బాబా సంకల్పమే అదేనండి. ఈ సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో అప్పుడే నూతన యుగం ప్రారంభమైంది. అంటే అది రానంత వరకు మనము శవాలు, నిర్జీవులు. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జీవులు అవుతాం. అంటే ఏంటి? తిరుగాడే శవాల్లాగా మనం. ఏది ఆ భావాలు లేకపోతేనండి. ఆ కొత్త భావాలు మనసులో ఆ పెంపుదల కోసమే ఈ పండగలు, వ్రతాలు, ఈ పూజలు, సామూహిక పూజలు ఇవన్నీ రావడం ఉద్దేశమే అది. పరస్పరము అవగాహనతో, పరస్పరము ప్రేమభావంతో, పరస్పరము స్నేహభావంతో, పరస్పరము సేవాభావంతో కలిసిమెలిసి ఉంటే అప్పుడే పునర్జన్మ. నేను అందరికి మనం అనుకుంటూనే ఉన్నాం, మనం ఇప్పుడే పుట్టాము పునర్జన్మ సుకృతం వల్ల. ఈ జన్మను సార్థకం చేసుకోగలగాలి. అందుకే బుద్ధుడు అంటాడు, చెడు ఆలోచన మరణం, మంచి ఆలోచన జననం. మన ప్రతి క్షణము ఉదయం సాయంకాలం వరకు ఎన్నిసార్లు చనిపోతున్నామో, ఎన్నిసార్లు మళ్ళీ పుడుతున్నాము. మంచి ఆలోచన వచ్చినప్పుడు పుట్టడం, చెడు ఆలోచన వచ్చినప్పుడు చనిపోవడం. ఈ 24 గంటల్లో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది. క్షణం చస్తున్నాం, బతుకుతున్నాం. అంతెందుకు మనలో రక్త కణాలు అన్నీ కూడా బ్లడ్ సస్తుంది, పుడుతుంది. అందుకు రక్తాలు చేయమని చెప్పడం. నువ్వు ఇవ్వకపోయినా కూడా సరే నశించిపోతారైనా ఇచ్చినవాడిని ఇంకొకడికి నువ్వు జీవితాన్ని ఇచ్చినవాడు అవుతావు. అందుకు రక్తదానం చేయని చెప్పడం. ప్రతి ఒక్క సెల్స్ చనిపోతుంటూ వస్తారు, మళ్ళీ పుడుతూనే ఉంటుంది. ఈ రక్త కణాలు అంటారు సైన్స్.
అందుకే ఎప్పుడైతే బ్లడ్ ఇస్తాడో వాడు ఉత్సాహంగా ఉంటాడు. వాడు చూడండి, రక్తదానం చేసిన వాడి యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది చూడండి. కావాలంటే మళ్ళీ ఉత్సాహంగా ఉంటాడు. అంటే ఏంటి? సమాజ శ్రేయస్కరంగా ఉపయోగపడ్డాడు. పాతది పోయింది, కొత్తది ప్రవేశించింది. అలా ఉండాలి జీవితం. అలా అందుకే ఉగాది ప్రారంభమైందని ఆ ఉగాది గురించి మాస్టర్ గారు చెప్పారు. మనం పండుగల గురించి వివరించుకున్నాం. ప్రతి ఒక్క సమాజ సేవ విషయంలో ఇదే ఉంటుంది. చూడండి, ఒకరికి ఇవ్వడంలో ఉన్న ఆనందం పుచ్చుకోవడంలో ఉండదండి. ఇక్కడ ఇవ్వడం అంటే డబ్బనే కాదండి. మన దగ్గర ఏదైతే ఉందో, మంచి మనసు ఉందో అది ఇవ్వడం కూడా ఆనందమే. అప్పుడే నూతన ఉత్సాహం కలుగుతుంది. అందుకే డోపమైన్ ఇదో ఉంటాగా మనలోన ఏముంటారు దాన్ని హార్మోన్స్. సంతోషం కలగడానికి, దుఃఖం కలగడానికి, ప్రేమ కలగడానికి, బంధాలు పెంచుకోవడానికి మన శరీరంలో హార్మోన్స్ ఉంటుందండి. మనం గమనించడం లేదు అంతే. ఆ సంతోష హార్మోన్ ఒక దగ్గర మెదడు చేరినప్పుడు మొత్తం మనకు ఆనందం ఉంటుంది. అది లేనప్పుడు దుఃఖం ఉంటుంది. కాబట్టి ఆ మూలం తెలుసుకోవాలి. ఏది ఎందుకైనా మూలం తెలుసుకోవాలి. ఇప్పుడు బాబా ఉత్సవంలో కూర్చున్నాడు, ఎందుకు కూర్చున్నాడు? ఆ మూలం తెలుసుకోవడానికే మాస్టర్ గారి తడి ఇచ్చారు. ఈ భాగంతో రేపు జరగబోయే మనం చేసుకోబోయే వినాయక చవితి పండుగలో కూడా ప్రతి ఒక్క దాంట్లో అంతరార్థం 21 రకాలతో ఆయన అర్చించడము, దానికి ఆధ్యాత్మిక అర్థం ఒకటి ఉంటుందండి. మట్టితోనే చేయడము. ఎందుకంటే చెరువులో మట్టి తీస్తే పూడికి తీసినట్టు అవుతాము. ఈ పత్రికలంతా కలిసి మన చెరువులో వేస్తే ఔషధాలు కలిగి ఉంటాయి. ఇట్లా ప్రతి ఒక్కటి ఆ పండుగలకు అంతరాన్ని తెలుసుకోవడం చేయగలిగితే మన జన్మధన్యం. అది చెప్పడమే మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.